శ్రీ బదరీ క్షేత్రంలో మరొక చూడదగిన ప్రదేశం శ్రీ మౌనీ బాబా మందిరం. ఇది ఆధ్యాత్మిక సాధనకు, యోగ సిద్ధికి ఎంతో అనుకూలమైన ప్రదేశం. గడచిన 16 సంవత్సరాలుగా శ్రీ మౌనీ బాబా ఈ ఆశ్రమంలో నివసిస్తున్న యోగ సాధకులు. ఎటు చూసినా మనస్సులో ఒక దివ్య భావాన్ని కలుగజేసే ధ్వజాల రెపరెపల మధ్య అలరారుతున్న దివ్యాశ్రమమీ మౌనీ బాబా ఆశ్రమం. శ్రీ మౌనీ బాబా ఆశ్రమ మందిరంలో శ్రీకృష్ణుని దివ్య మనోహరమూర్తిని మనం చూడవచ్చు. యోగమంత్ర సాధనలో విశిష్ట స్థానాన్ని సంతరించుకున్న శ్రీ రాధాకృష్ణోపశనం కూడా ఇక్కడ ఒక విశేషం. దివ్య వనమాలా విభూషిత శ్రీకృష్ణ దివ్యరూపం చూసేవారికి ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ నిత్యం శ్రీచక్ర పూజ జరుగుతూ ఉంటుంది. ఇక్కడకు చూడవచ్చే భక్తులు కేవలం 6 నెలలు మాత్రమే ఇక్కడ నివసించగలుగుతారు. కానీ ఈ మౌనీ బాబా వంటి సాధకులు మాత్రం ఇక్కడే సంవత్సరమంతా నివసిస్తూ ఉంటారు. వీరిని శీతోష్ణాదులు, ప్రకృతి వైపరీత్యాలు ఏమీ చెయ్యలేవు. అటువంటిది వీరి యోగ సాధన. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభ్యులు వీరిని కలిసినప్పుడు ఈ మౌనీ బాబా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీ మౌనీ బాబా ఇక్కడ 1990వ సంవత్సరం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నారు. ఈ ప్రదేశంలోని పాండవులు స్వర్గారోహణ చేసిన స్థలం ఉంది. దానికి యోగశాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పాండవ స్వర్గారోహణ ప్రదేశం మానవ మాతృలు ఎక్కడానికి వీలుకాని 7 అతి ఎత్తైన సోపానాలతో కూడుకుని ఉంటుంది. ఈ సోపాన మార్గాన్ని పాండవులు అధిరోహించారంటే వారి శరీర ప్రమాణాలు ఎటువంటివో మనం ఊహించుకోవచ్చు. ఈ 7 సోపానాలతో కూడుకున్న మార్గానికి సాతోపంథ్ అని పేరు. ఈ 7 సోపానాలు సాధకుని శరీరంలో మూలాధార, స్వాదిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా సహస్రారములని పిలువబడే 7 చక్రాలకు ప్రతీకలట. ఈ 7 చక్రాలలో ప్రతి 2 చక్రాలు దాటిన పిదుప ఒక్కొక్క గ్రంథి ఉన్నది. అవే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సాతోపంథులు ప్రతి 2 సోపానాల తరువాత చేరుకోవటానికి సాధ్యం కాని 3 గ్రంథి ప్రదేశాలు ఉన్నాయి. ఈ స్వర్గారోహణ ప్రదేశాన్ని ఈ మౌనీ బాబా ఈ 16 సంవత్సరాలలో 151 మార్లు అధిరోహించారట. ఈ స్వర్గారోహణ ప్రదేశం దాటాక అలకాపురి, విష్ణుకుండం, సూర్యకుండం, నరపర్వత శిఖరాగ్రంలో బ్రహ్మపురి మొదలైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చేరుకోవటం దుర్లభం, దుస్సాధ్యం. ఈ ప్రదేశాలను చేరుకోవాలన్నా, దర్శించాలన్నా ఎంతో కఠోరమైన యోగ సాధన అవసరమట.